పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు. రైతు ఆదాయం రెండింతలు చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్? అడిగేటోడు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరింది మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు, కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరుల కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ప్రాణహిత చేవెళ్ల నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చేవెళ్లలో శిలాఫలకం వేస్తే పడావు పెట్టించిండు, పండ్లికలు ఇచ్చిండు కేసీఆర్. ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ కలిసే అంటగాగింది కదా. అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకురు కదా వాళ్ళిద్దరూ. చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీని ఎందుకు అడిగిండా? ఇది నేను చెప్పినా? మోడీ కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని. ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద, కుల పెద్ద? నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిందంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు? మోడీ కదా. మరి ఆ మోడీ కేడీ ఇవాళ కాంగ్రెస్ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి, పొద్దుటిపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం ఇంత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా? మనం అంత అమాయకులమా? గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేసిర్రు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను తీర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికని కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్సీలోనో, యూత్ కాంగ్రెస్లోనో, మహిళా కాంగ్రెస్లోనో, లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో, ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు తోలుతాం. అరే పిల్లలు ఉరుకూరి వచ్చే వారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని తోలుతాడా? ఈడీ వాళ్ళని తోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు, సిబిఐ వాళ్ళని తోలుతాడు. అరే పోర్రాబాయ్, ఆ ఊర్లో వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టుర్రి, మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అండకు పోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపలికి పోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచిగా చెప్పిండు కదా. ఇక ఉన్నది ఉన్నట్టు కులం చెప్పిండు. ఇంకా ఆయన కోటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ కరోనా వస్తే ఎంత భయపడ్డాం. ఒక్కొక్క ఊరికి ఎవరిని రానియలే, ఇంటికి కూడా ఎవరిని రానియలే. కరోనా వచ్చిందని తెలిసే చాలు, మీ తలుపులని మూసేసుకోండి, ఆయన తీసుకుపోండి దవాఖానకు, ఇక్కడ ఉంచకండి అని చెప్పి గోల చేసేవాళ్ళు. భర్తకు కరోనా వస్తే కుటుంబ సభ్యులు దవాఖాన పోలే. భర్త కరోనాతో చనిపోతే భార్య పోలే సాంప్రదాయాలకు అనుగుణంగా. కానీ అలాంటి కరోనా పేషెంట్లకు దవాఖానలలో టాయిలెట్ కడిగిన వాళ్ళు, ఫ్లోరు కడిగిన వాళ్ళు, వాళ్ళకు బట్టలు సాఫ్ చేసిన వాళ్ళు, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు సాయం చేయకపోతే, దూరం ఉంటే
ఇవాళ ఆ సేవలు అందించిన వాళ్ళు ఎవరు? దవాఖానల్లో పనిచేసే పేదవాళ్ళు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళను గుర్తించాలి, గౌరవించాలని చెప్పి ఆ కరోనాలో సేవలు అందించి వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడినటువంటి కార్మికుల కాళ్ళు కడిగిన ఫోటోలు చూసిందా? మోడీ గారు కడిగింది. ఇవాళ ఎందుకు కడిగిండా బిడ్డ? ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు అయినరు, అనేక మంది ముఖ్యమంత్రులు అయినరు, కానీ ఎవరు కూడా ఈ పేదవాళ్ళను గౌరవించిన వాళ్ళు లేరు. కానీ ఈ నరేంద్ర మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి వాళ్ళ నాన్న ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇలాంటి రైల్వే స్టేషన్ కూడా గుజరాత్లో ఉంటుంది. రైల్వే స్టేషన్లో వాళ్ళ నాన్న ఛాయలు అమ్ముకుంటా ఉంటే కప్పులు అందించి కుటుంబాన్ని పోషించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి. అంటే కన్నీళ్ళు అంటేందో, దుఃఖం అంటేందో, కష్టం అంటేందో, ఆకలి అంటేందో ఇతరులు బాధ పెడుతున్నప్పుడు భరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ పేదలకు గౌరవం, గుర్తింపు ఉండాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు.